5వ అధ్యాయం. విరిగి నలిగిన మనస్సు. యాకోబు దేవునితో పోరాడలేదు, కానీ దేవుడే యాకోబుతో పోరాడి యాకోబును లోపరుచుకున్నాడు. దానిలో దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఒక వ్యక్తిని లోపరుచుకొనవలనని అనుకుంటే ఆ వ్యక్తిని విరగగొట్టి నాకు నేను అశక్తుడను అని గ్రహించుకునేలా చేస్తాడు. యాకోబు చాలా బలమైనవాడు. యాకోబు సంగతి మనకు అందరికీ బాగుగా తెలుసు. మనం చాలా నేర్పరులము అనుకుంటాము. మనల్ని మనం కాపాడుకునేందుకు సాయశక్తులా మన తెలివిని ఉపయోగిస్తాము. కానీ ఒక రోజున మనం ఓడిపోవలసి ఉంటుంది. మన నిస్సహాయత మనం తెలుసుకుంటాము. వాచ్మెన్ ని చేంజ్డ్ ఇన్ టు హిజ్ లైఫ్ లైక్నెస్ నుండి. హాంకాంగ్ నుండి నా ప్రియమైన అన్న మైకేల్ చిన్న చిన్న పార్సిల్స్ పంపించేవాడు. అవి ఎంతో సంతోషాన్ని చేకూర్చేవి. ఎప్పుడో కానీ అనవసరమైన విలాస వస్తువులు పంపేవాడు కాడు. ఒక్కోసారి పుస్తకాలు పంపేవాడు. వాటిలో ఒక పుస్తకం 1950వ సంవత్సరం నాటి 40 భాషలలో తర్జుమా చేయబడింది. ఈ పుస్తకం రచించిన వారు, ప్రచురణకర్త కూడా పుస్తకాలు బాగా అమ్ముడవలేదు అని అనుకున్నప్పటికీ ఈ పుస్తకం పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. తూర్పు ఆఫ్రికా దేశంలో ఒక నూతన సంఘంలో దేవుడు గొప్ప ఉజ్జీవం కలగచేశాడు. ఈ ఉజ్జీవం ఉగాండా, కెన్యా, టాంజానియా దేశాలకు పాకింది. వేలాది క్రైస్తవులు, మిషనరీలేమి, వృద్ధులేమి, యవ్వనులేమి అక్కడ ఉజ్జీవింపబడి నూతన జీవితాన్ని ప్రారంభించారు. 1947వ సంవత్సరం ఏప్రిల్ నెలలో రాయ్ హెస్సేన్ అక్కడి ఆత్మీయ అవసరత ఎరిగి తూర్పు ఆఫ్రికా దేశంలో పనిచేసే మిషనరీ వారిని పిలిచి కూటాలు ఏర్పాటు చేశాడు. కూటాలకు వచ్చిన వారందరిలో తానే ఎక్కువగా అవసరత కలిగిన వాడనని తెలుసుకున్నాడు. నా భార్య ఇంకా కొందరు విరిగి నలిగిన మనస్సులతో తమ పాపాలు ఒప్పుకుని యేసు రక్తంలో కడుగబడిన అనుభవం పొంది ఉండగా, నేనైతే ఎత్తుకు పెరిగి ఎండిపోయినట్లున్నాను. దీన మనస్సుతో క్రిందికి ఉంటే నీటి వసతితో పచ్చగా ఉండేవాణ్ణే. దేవుని ఆత్మచేత ఉజ్జీవింపబడడానికి ఎంత సాత్వికము కావాలో నేర్చుకున్నాను. ఆ సమావేశాలలో ఆయన నేర్చుకున్న విషయాలు ఈ కల్వరిదారి అనే పుస్తకంలో రాశాడు. ఇదే పుస్తకం షాంఘైకి కూడా వచ్చింది. మైకేల్కు ఈ పుస్తకం ఎంతో ఉజ్జీవం చేకూర్చింది. అందుచేత నాకు ఇది పంపాడు. దేవుని ఎదుట మనం విరగొట్టబడాలన్న మూల సూత్రం మీద ఈ పుస్తకం వ్రాయబడింది. యేసుక్రీస్తు సిలువలో మన కొరకు నలుగొట్టబడినట్లు మనం ఆ సిలువ యొద్ద నలుగొట్టబడాలి. కల్వరిలో నా కొరకు చనిపోయిన యేసును చూస్తూ, ప్రభువా, నా గర్వము తీసివేయి, నా తల వంచి నీతో కూడా మృతి పొందేవానిగా చేయి. మైకేల్కు ఈ విధంగా రాశాను. నీవు పంపించిన పుస్తకాల నిమిత్తం చాలా వందనాలు. కల్వరిదారి అనే ఈ పుస్తకం నేను చదువుతున్నాను. నాకు చాలా సహాయకరంగా ఉంది. నేను మొదటిగా గ్రహించుకున్న విషయం ఏమిటంటే, నేను క్రీస్తుతో కూడా నలుగుగొట్టబడలేదు. ఈ విధంగా నలిగిన మనస్సు లేకపోతే ఆయన శక్తి నాలోనికి రాదని గ్రహించుకున్నాను. ఈ రకంగా నన్ను సిద్ధపరచుమని నేను ప్రార్థన చేస్తున్నాను. 8వ అధ్యాయానికి వచ్చాను. నేను నెమ్మదిగా చదువుతూ ప్రతి విషయాన్ని నా జీవితానికి అన్వయించుకుంటున్నాను. ఇంకా ఇటువంటి మంచి పుస్తకాలు పంపిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. కొన్ని పాఠాలు నాకు చాలా కొత్తగా ఉన్నాయి. ఆయన వెలుగులో ఉన్నాడు గనక మనం కూడా వెలుగులో నడవాలి అన్న వాక్యం నా జీవితంలో నెరవేరాలంటే క్రీస్తు రక్తమును గురించిన జ్ఞానము ఎక్కువగా నేను పొందాలి. వెలుగులో నడుచుట అంటే యేసుతో నడుచుటయే. దాని అర్థమేమిటంటే, సహోదరుల ఎదుట బహిరంగ సాక్ష్యంతో జీవించాలి. ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవాలి. నేను వెలుగులో నడుస్తున్నానా? దేవునికి, నా సహోదరులకు సాక్షిగా ఉన్నానా? నా జీవితం విజయవంతంగా ఉందా? నాలోని పాపాన్ని పాపంగా గుర్తిస్తున్నానా? ఇతరుల పాపం జోలి నాకెందుకు? నేను ఇంకా చదువుతూ ఉండగా నాకు మరో సవాలు ఎదురైంది. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు దాసుని స్వరూపం ధరించుకుని తనను తాను తగ్గించుకున్నాడు. అలాగే మనం కూడా ఎంత చిన్న పని అయినా చేయాలి. వైద్య విద్యార్థి కూడా నీచమైన పనులు చేయాల్సి ఉంటుందా ఏమిటి? అవును, ప్రభువు దేవుని స్వరూపం కలిగినవాడే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకొనెను. అందుచేత మనం కూడా తోటి మానవులకు దాసులముగా ఉండాలి. ఈ రకంగా మనల్ని మనం తగ్గించుకోవడాన్ని గూర్చి నేను చాలా నేర్చుకోవలసి ఉంది. కల్వరిదారి అంటే ఇదే.
దీన్ని ఎంతవరకు నేను అవలంబిస్తున్నాను? తనను తాను తగ్గించుకున్నప్పుడే దేవుడు ఎవరినైనా హెచ్చించగలడు. కల్వరి దారి ఇదే. కల్వరి దారి గురించి ఇతర క్రైస్తవులతో కూడా నా అనుభవాన్ని చెప్పాను. ఈ పుస్తకంలో ఆసక్తిదాయకమైన క్రొత్త బోధలేవీ లేవు, కానీ ఈ ప్రధానాంశం మాత్రమే పదే పదే నొక్కి చెప్పబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. మొత్తానికి దేవుడు మనల్ని నలుగొట్టవలసిందే అన్న ప్రార్థన మాతో చేయించింది ఈ పుస్తకం. ఆమేన్. నేను ఆత్మీయంగా కొంత కుంగిపోతున్నాను. ఈ మధ్య ఒక అమ్మాయి యేసు ఎంతో ఆశ్చర్యకరుడు అని పదే పదే ఉల్లసించేది. నా తండ్రి సంఘంలో మేము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారం. ఆ ప్రేమను ఆరాధనతోనూ భయభక్తులతోనూ వ్యక్తపరచాలని నేర్పించబడ్డాం. ఆ అమ్మాయి ఆసక్తి మెచ్చుకోతగ్గదే, కానీ ఆ ఆసక్తిని ఆమె వ్యక్తపరిచిన విధానం నన్ను కలవరపరిచింది. నేను నా తండ్రి శ్రమానుభవాల్ని గురించి ఆలోచన చేస్తున్న కొద్దీ నాకు దిగులు ఎక్కువయ్యేది. నేను ప్రభువులో విశ్వాసం ఉంచుతున్నాను, కానీ ఆయన చేస్తున్నది అంత ప్రేమ కార్యంగా నేను తలంచలేకపోయాను. ఒకవైపు నా తండ్రి శ్రమలు, నా తల్లి ఆరోగ్యం నన్ను ఆందోళనపరిచేవి. యేసు ఆశ్చర్యకరుడు కాదా అన్న ప్రశ్న నన్ను కలవరపరిచింది. నేనెంతగా నన్ను నేనే తగ్గించుకోవలసి వచ్చిందో దానిని బట్టి అర్థమయ్యింది. తరువాత కొంతకాలానికి ఈ అమ్మాయే ప్రభువుకు ప్రతిబింబంగా నిలువగా ఆమె ముఖంలో క్రీస్తు సౌందర్యం నాకు సవాలుగా కనిపించింది. ఆమె నడవడి నాకు కూడా మార్గదర్శకమయ్యింది. దేవుని మీద నాకు పూర్తి నమ్మకం లేదని ఆమె 2 సార్లు నన్ను మందలించింది. అప్పుడు నేను చాలా సిగ్గుపడ్డాను. ఇలా ఉంటుండగా హాంకాంగ్కు ఒక ఉత్తరం రాశాను. అన్నా, నేను నీతో ఒక విషయం చెప్పగోరుతున్నాను. ఈ మధ్య ఎందుచేతనే కానీ నన్ను నిరుత్సాహం ఆవరించింది. మనశ్శాంతి నాకు దూరమయ్యింది. ప్రభువులో ఉన్న మనకు ఏ విధంగానూ నిరాశ ఉండకూడదు అని నాకు తెలుసు. ఆయన వాగ్దానాల్ని శంకించవలసిన పని లేదు. ప్రభువులో శాంతి, జీవం, సంతోషం ఉన్నాయి. వీటిని అనుభవపూర్వకంగా ఇప్పుడు నేను నేర్చుకోవలసి ఉంది. ఆయన వాగ్దానాల్ని నేను చేపట్టాలి. ఈ నిరుత్సాహం సాతాను నుండి వస్తోందని నాకు తెలుసు. వాడు భయంకరుడు. దేవుని బిడ్డలతో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాడు. మనం దేవునితో సహవాసం చేసే కొద్దీ వాడు మరింతగా మన మీదకి విజృంభిస్తాడు. దయచేసి నా కోసం ప్రార్థన చెయ్యి. ఈ పోరాటం వల్ల నేను ప్రభువు దగ్గరకు వచ్చేలా, ఈ శోధనలకు సాతానుడే కారకుడని నాకు అర్థమయ్యేలా ప్రార్థించు. ఏమిటో ఒక విషయం నాకు అర్థమవట్లేదు. సత్యాన్ని మనస్సుతో గ్రహించుకోవచ్చు, ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా ఎరగడం ఎందుకో మహా కష్టమైపోతుంది. అలాగైతే నా క్రైస్తవ జీవితంలో ఈ పోరాటం ఎప్పుడూ ఉండాల్సిందేనా? ఈ విషయం నీకు రాయకుండా దాచలేను. నిజంగానే నేనెంతో నిరుత్సాహంగా ఉన్నాను. ఈ నిరుత్సాహం ఇతర క్రైస్తవులతో నన్ను సహవాసం చేయనీయడం లేదు. ఇటీవల నేను చాలా ఒంటరిదాననైపోయాను. ప్రతి ఉదయం ప్రార్థనకు, వాక్య పఠనానికి డాబా మీదకి వెళ్తున్నాను. ఒక్కోసారి 1:30 వరకు అక్కడే గడుపుతున్నాను. ఆ తరువాత పలహారం చేసి క్లాస్కు వెళ్ళిపోతాను. మునుపటిలాగా ఉదయకాల సహవాస కూటానికి వెళ్ళడం విరమించుకున్నాను. నాకేం జరిగిందో తెలీదు. ఒక్కోసారి ఆధ్యాత్మిక పాఠాల్ని నేర్పించేందుకు మనల్ని ఇలా ప్రత్యేకిస్తాడా? నా సంతోషమంతా ఏమైపోయిందో తెలీదు. తోటి క్రైస్తవుల సహవాసం ప్రీతిదాయకంగా ఉండాల్సింది. కారణం మనమంతా ఒక శరీరానికి చెందిన వారమే కదా. వాళ్ళంతా నా కోసం ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళు నన్ను గురించి చింతిస్తున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లో సహవాసమే కరువైన చోట ఉండాల్సి వస్తుందేమో. ఇంతటి చక్కటి సహవాసం ఉండి కూడా నేను ఎందుకు ఇలా ఉన్నాను? నా పని భారాన్ని బట్టి, తీరిక లేకపోవడాన్ని బట్టి ఇలా అవుతోందా? రాత్రింపవళ్ళు ఒకటే పని. 7 గంటలు క్లాస్లో కూర్చోవాలి, తర్వాత ల్యాబొరేటరీలో గడపాలి. హాస్టల్లో చదువుకోవడానికి కనీసం 5 గంటలు కావాలి. 1 గంట శరీర వ్యాయామం చేయాలి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది, కానీ పియానో వాయించడానికి సమయం లేదు. ఇంతకాలానికి ఒక క్రైస్తవ గృహంలో ఒక పియానో దొరికింది. నాకు తీరిక లేకపోయినా ఎలాగో 3 గంటలు సాధన చేయడానికి వెళ్తున్నాను. ఆదివారాలు అమ్మ రూబీలతో ఒక పూట గడుపుతాను. ఈ కొద్ది సమయంలోనే రూబీకి పియానో నేర్పడానికి ప్రయత్నిస్తున్నాను. 1954వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒకరోజు కూటాలు ఏర్పాటు చేశాము. నా తల్లి కొరకు మందు కొనడానికి షాంఘైకి వెళ్ళవలసి వచ్చింది కనుక ఉదయం కూటానికి వెళ్ళలేకపోయాను. మధ్యాహ్న కూటానికి వెళ్ళేటప్పటికీ క్రైస్తవ సాక్ష్యము సత్యంతో కూడినదై ఉండాలి అని నేర్చుకున్నాను.
ఇదే విషయం గురించి కల్వరి దారి పుస్తకంలో చదివాను. మైకేల్కి ఈ విధంగా రాశాను. మా కళాశాల సహవాసం యొక్క లీడర్ మనం నిజాయితీ క్రైస్తవులుగా ఉండాలని బోధించాడు. మేము ఏదీ దాచుకోకూడదు. ఆ రకంగా ఒకరితో ఒకరం మనసు విప్పి మాట్లాడుకుంటే ఒకరినొకరము ఎంత బలహీనులమో అర్థమయ్యింది. ఈ మధ్య నేనెంతో నిరాశపడినట్లు నీకు రాశాను, గుర్తుందా? నాకు అందే ఉత్తరాలను బట్టి మన గ్రామంలోని సహోదరులు కూడా ఆత్మీయంగా ఎంత తగ్గిపోయారో అర్థమయ్యింది. 2 కొరింథీ 4:8 గుర్తుకు వచ్చింది. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేనివారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ప్రభు తీసుకువచ్చిన ఉజ్జీవం కొరకు మేమెంతో కృతజ్ఞత కలిగి ఉన్నాము. జనవరి నెల సువార్త కూటాలలో దేవుడిచ్చిన ఆశీర్వాదం తరువాత మేమంతా ఆధ్యాత్మికంగా తగ్గిపోయినందుకు ఆశ్చర్యపడ్డాము. మా మీద మేము ఆధారపడక ప్రభు శక్తి మీద ఆధారపడి జీవితాల్ని కొనసాగించాలని ప్రభు నేర్పించాడని మేము గ్రహించాము. ఈ రోజు కూటం వల్ల దేవునికి మహిమ కలిగింది. పాత నిరాశ మరిచిపోయి అనుదినం నూతన శక్తితో మేము కొనసాగాల్సి ఉందని ప్రభు మాకు చూపించాడు. మా దినములు లెక్క పెట్టుకోవడం నేర్చుకోవలసి ఉంది. గతించిన దినాలు తిరిగి రావు. ఏలియా నిరాశ చెందినప్పుడు దేవుడు ఆయనకు పరిచర్య చేశాడు అన్న మాట ఒక సహోదరుడు గుర్తుకు తెచ్చాడు. నీవు లేచి తినుము అని చెప్పాడు. ఎందుకంటే ఏలియా ఇంకా చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. ఈ కల్వరి దారిలో మనం సిలువ మోయవలసి వస్తుంది. ఇష్టపూర్వకంగా మన సిలువను మోయవలసింది కష్టతరమైన ప్రయాణమైనప్పటికీ మనం వెనుకకు తిరగకూడదు. వెళ్లే కొలది దేవుని యొక్క ఆనందముతో నింపబడతాము. అమ్మకు గుండె బలహీనత, ఆస్తమా, నరముల బలహీనత ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఆమెకు కావలసిన మందులు నేను కొనలేకపోయాను. చాలా విచారం. మీ దగ్గరకు రావడానికి అమ్మ రూబీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆమె చాలా నీరసంగా ఉంది. కాబట్టి మనం ఎక్కువ శ్రద్ధ వహించాలి. మా సహవాస కూటంలో దేవా మమ్ము కరుణించు అని ప్రార్థించాము. రాయే హెస్సెస్ రాసినట్లు మా అందరిలో పొరపాట్లు కనిపించాయి, కానీ యేసు పాదముల వద్దనే క్షమాపణ ఉంది. ఒక ఆఫ్రికా విశ్వాసి సాక్ష్యం మమ్మల్ని ఎంతో బలపరిచింది. ఆయన ఒక సమావేశానికి కొండ ఎక్కి వెళ్తుండగా ఆయన వెనుక పాదాల చప్పుడు వినిపించి వెనుదిరిగి చూడగా ఒకడు చాలా బరువుతో ఆ కొండ ఎక్కుతూ ఉన్నాడు. ఎంతో జాలి కలిగి ఆయనతో కొంతసేపు మాట్లాడాడు. తరువాత ఆయన చేతులలో గాయాలు కనిపించాయి. అప్పుడు వెంటనే సహోదరుడు, ప్రభువా, ప్రపంచ పాపము మోస్తూ ఈ కొండ మీదకు వెళ్తున్నావా అని ప్రశ్నించగా యేసు, కాదు, నీ పాపాలను మాత్రమే మోస్తున్నాను అని సమాధానమిచ్చాడు. ప్రార్థన. ప్రభువా, నేను తప్పిపోయానని గ్రహించాను. నాకు ఏమీ తెలియదని ఒప్పుకుంటున్నాను. నేను అశక్తుడను. నన్ను నేను పూర్తిగా తగ్గించుకుని నీకు లొంగిపోయేలా చేయి. ఆమెన్.